మెరుపు కలలు మెరుపు కలలు జర్నలిజం అంటేనే ఇప్పుడు మొత్తం మారిపోయింది. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ. ఏంటో ఇది. అరే న్యూట్రల్ జర్నలిజం లేకుండా పోయింది. ఎక్కడ చూసిన చెత్త రాజకీయాలు. బావా కాఫీ. నువ్వు సూపర్. నువ్వు టైంకి కాఫీ ఇస్తావు, కానీ మంచినీళ్ళు కూడా కావాలి. ఎప్పుడే తీసుకొస్తాను బావా. ఏంటక్కా, నీకు మంచినీళ్ళు కావాలా? నువ్వు ఒక దగ్గర కుదురుగా ఉండడం కావాలి. నేను క్లీన్ చేసిన ప్రతిసారి మళ్ళీ తొక్కుకుంటూ వెళ్తున్నావు. చూసుకోకర్లేదా? అబ్బో, నేను మనిషిని అనుకుంటున్నావా, మెషిన్ అనుకుంటున్నావా? ఇంకొక్కసారి తొక్కావంటే కాళ్ళు విరగొడతాను. అబ్బా, ఎందుకు చిన్నపిల్ల మీద అలా అరుస్తావు? అమ్మో, ఇదిగో బావా నీళ్ళు. థ్యాంక్స్. సర్లే కూర్చుని ఈ పేపర్ చదువు. అయ్యో బావా, నాకు తెలుగు చదవడం రాదుగా. అదేంటి, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు సబ్జెక్ట్ ఉంటుందిగా. ఉంటుంది, అదంతే. ఏంటో మీ చదువులు. లక్షల్లో ఫీజులు, సబ్జెక్ట్స్ ఏమో 6. అందులో 2 ఎందుకున్నాయో కూడా తెలీదు. ఏమైంది బావా, ఎందుకు ఆపావు? పాపం అక్క పడిపోయింది. ఇప్పుడు మీ అక్క పడిపోవడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు వెళ్తే మీ అక్క తుడిచిన ఫ్లోర్ మళ్ళీ తుడుచుకోవాలి. ఇందాకే కదా చెప్పింది. అమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ మొత్తం అడుగులు వేస్తే మీ అక్క మనిషి కాదని అందరికీ అర్థమవుతుంది. పాపం బావా అక్క. నిన్ను అవును బావా, మీరు జర్నలిజం కదా, అంటే ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. కొంతమంది మనతో జెంటిల్మెన్ అన్నట్టు బిహేవ్ చేస్తూ మనకి తెలియకుండానే అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళ నిజ స్వరూపం బయట పెడతాం. ఈ మాటలు ఖచ్చితంగా ప్రణయ్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ నీ ముందు మంచిగా నటిస్తూ నీకు తెలియకుండా నీ ఎనిమితోనే ఫ్రెండ్షిప్ చేస్తూ నీ సీక్రెట్స్ అన్ని వాళ్ళతో చెప్తుంటే అలాంటివి మేము కనుక్కుంటాం. ఓహో. కానీ కొంతమంది ఉంటారు, మేమెంత కష్టపడి వాడు జెంటిల్మెన్ కాదు, వాడు పెద్ద ఫ్రాడ్, చీటర్ అని చెప్పినా నమ్మరు. మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు. ఆ మాటలు నువ్వేం పట్టించుకోక సంగీత, అన్ని అబద్ధాలు. వీళ్ళ అవసరానికి, వీళ్ళ ఈగోకి, వీళ్ళు లైమ్ లైట్ గా ఉండడం కోసం జెంటిల్మెన్ గా ఉన్న వాళ్ళని కూడా కావాలని ఫ్రాడ్ ఫ్రాడ్ అని చెప్తూ ఉంటారు. ఏది నిజం, ఏది అబద్ధం అని మనమే డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా నీ బావ లాంటి వాళ్ళకి జర్నలిజం చేయడం కూడా రాదు. ఊరికే కవర్లు చెప్పుకుంటూ ఉంటారు.
చూడు అయ్యో నన్నేమైనా అను కానీ నా ప్రొఫెషన్ అంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఎందుకంటే నువ్వు చెప్పింది నువ్వు ప్రూవ్ చేయడం లేదు కాబట్టి. నువ్వు అలా అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ? ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు. నేనేం చేయలేనా? బావా చూస్తావా నేనేం చేస్తానో చూస్తావా? ఆ? బావా నిన్ను వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా కొండంతా యుద్ధ లీలా రేయి పగలు హేచు ఎప్పుడు చూడు హేచు తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు. నీ ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతారంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. సంగీత, మనం ఏం చేస్తున్నామో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒంట్లో స్పృహ ఉండే పనిచేయాలి. లేదంటే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. అవి మానాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇంట్లో రొట్టెల కోసం కాకులు కిటికీ ముందు తిరుగుతున్నాయి. కానీ వాటికి రొట్టె మొక్క దొరకదని తెలియదు పాపం. సంగీత, ముందు వాటిని తరిమే. కాంబేబీ, అమ్మ నా మీద బయటికి కోపం చూపిస్తుంది, కానీ నేనంటే మనసులో విపరీతమైన ప్రేమ ఉంది. నాకు తెలుసు భాను, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో. కానీ నా తమ్ముడు నాకు మాటిచ్చాడు. అది ఎలాగైనా నెరవేర్చుతాను. ఎప్పటికైనా సంయుయే నా ఇంటి కోడలు.